మీనరాశిని చూసినట్లయితే మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి సోదరులకు సంబంధించినటువంటి విషయాల్లో శుభవార్త శ్రవణం ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఆకస్మికంగా పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలుగా కూడా శుభం పొందే అవకాశాలు ఉంటాయి. సోదర మరియు పిల్లలు అంటే ఒకే సమయంలో మీ కుమారులకి మీ తమ్ములకి కూడా యోగవంతమైన స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఈ వారంలో. అంతేకాకుండా వార ప్రారంభంలో ఉన్నటువంటి తీవ్ర ఒత్తిడి కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో వార మధ్యం నుంచి రిలాక్సేషన్ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు శుభాన్ని కలిగించే అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చు, కానీ భార్య ఆరోగ్యానికి సంబంధించి లేదా భర్త ఆరోగ్యానికి సంబంధించి పూర్వభాద్ర నక్షత్రం మగవారైతే భార్య ఆరోగ్యం, ఆడవారైతే భర్త ఆరోగ్యానికి సంబంధించి కొద్దిగా ఆందోళనపూరిత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో 2 రోజుల వరకు. తర్వాత ఏమీ ఉండదు. అందుకని ఆ 2 రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి భర్తకు సంబంధించి భార్యకు సంబంధించి యోగం కలగడం, వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మారకాది బాధలు రాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసుకోవడం, అమ్మవారిని కుంకుమార్చన దేవి ఖడ్గమాలతో కానీ దేవి లలితా సహస్రనామంతో కానీ పూజ చేసుకోవడం తప్పనిసరి అండి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, కానీ చిన్న చిన్న విషయాల్లో అనవసరమైనటువంటి కలహాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి కొన్ని మాటలు వాడుకోవడం ద్వారా శని వక్రగమనంలో ఉండి కుజుడిని చూస్తుండడం వల్ల తీవ్రమైనటువంటి కొన్ని పదజాలాల వల్ల భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి పురుషుడైతే భార్యతోనూ, స్త్రీ అయితే భర్తతోనూ కొన్ని అంశాల్లో విభేదించడం, ఇద్దరు ఒకరికొకరు మానసికంగా తీవ్రమైనటువంటి విభేదాన్ని పొందే పరిస్థితులకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే రావు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మాత్రం యోగవంతమైన స్థితి ఉంది. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఒక కుటుంబం విషయంలోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఏమీ ఇబ్బందులు రావు. ఏలినాటి శని ప్రభావం చేత రుణాలు చేసినటువంటి వారికి ఒత్తిడి అయితే ఉంటుంది. ఆ రుణపరమైన ఒత్తిడి మాత్రం ఇదివరకు రుణాలు ఉంటే ఒత్తిడి ఉంటుంది, ఆర్థికంగా ఫ్లో మాత్రం ఆగదని చెప్పవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకి ఈ వారం తలపెట్టిన పనులన్నీ సవ్యరీతిలో వెళతాయండి. ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబపరంగా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ పిల్లల విషయంలో ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పిల్లల పరంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచనాత్మకంగా తీసుకోండి. వారి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, వారిని మందలించే విషయాల్లో కానీ, అట్లాగే వారి యొక్క పోకడలు, వారి స్నేహితాల గురించి కానీ, వారు ఎట్లా వెళ్తున్నారు, స్కూటర్లో దూర ప్రాంతాలకి ట్రావెల్ చేస్తున్నారా, కాలేజీలో వదిలేసి మీరు చదువుకుంటున్నారులే అని వదిలేయడానికి అవకాశం లేదు. వారిని గురించి ముఖ్యంగా 20-22 సంవత్సరాల్లో బిడ్డలున్నటువంటి రేవతి నక్షత్ర జాతకులు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. 22 సంవత్సరాల రేవతి నక్షత్ర జాతకుడే ఉంటే అతను ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తన గురించి తను జాగ్రత్త తీసుకోవడం తప్ప. కాబట్టి మిగతా ఆర్థిక కుటుంబ వ్యాపార విషయాలన్నీ కూడా బాగున్నాయి, వృత్తి వ్యాపారాలు బాగున్నాయి, కానీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులకి. మీన రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహావిష్ణువు, అలాగే శ్రీ చండీ లలిత అమ్మవారు. ఎవరైనా సరే అమ్మవారిని మహావిష్ణువుని పూజ చేయడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీన రాశి వారికి. నమస్కారం.